సాధారణంగా ఉన్నతమైనటువంటి రాశి. అది పెద్ద స్థాయి వ్యక్తులందరూ కూడా మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ ఎక్కువ ఉండేవాళ్ళు మీరు సింహరాశిలో చూడొచ్చు. దీనిలో తేడా ఉంది. అంటే ఇప్పుడు కుంభరాశి, మకర రాశి వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకనంటే సప్తమ స్థానం అవుతది. ముఖ్యంగా కుంభరాశి, మకర రాశి వాళ్ళు రైల్వే జాబ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. మీరు కావాలంటే గో అండ్ క్రాస్ చెక్. సింహరాశి వాళ్ళు లీడర్‌షిప్ క్వాలిటీస్ కలిగి ఉండి 10 మందిని ముందరకు నడిపించేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అది కాకుండా ఈ సంవత్సరము సింహరాశి వాళ్ళకి అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలని చెప్తున్నారు చాలామంది. మిశ్రమ ఫలితాలేమి కాదు. అనుకూలంగా లేదు. ఎందుకంటే మీకు శని యొక్క దృష్టి పడుతున్నది. అది కాకుండా కేతు 12థ్ ప్లేస్ నుండి మనకి జన్మలోకొచ్చేస్తాడు. ఇవన్నీ గూడా నష్టాలే తీసుకొస్తాయి. దానిలో ఏం లాభాలుంటాయని చెప్పి చెప్పడానికి లేదు. అది కాకుండా ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 11, ఖర్చు 11 అంటే ఎంతొస్తుందో అంత వెళ్ళిపోతుంది. తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ కనబడుతున్నాయి. రాజపూజ్యము 3 ఉంది. అవమానం గూడా 3 ఉంది వీళ్ళకి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంటే ఔషధ సేవనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా నరాలకు సంబంధించిన సమస్యలు, బీపీ అట్లాంటివి మొదలవ్వడము, ఇవి మీరు చూసుకోవచ్చు. ఈ సింహరాశి వాళ్ళకు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు. అది కాకుండా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో పొరపచ్చాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు వాదన పెట్టుకుంటారు. ఏదో విధమైనటువంటి ఆహ్, ఇది ఉంటుంది గదా! అంటే మానసిక స్థితి అనుకూలంగా లేకుండా స్పర్ధలు ఏర్పడి వాళ్ళకు అనుకూలంగా లేదు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞాపకశక్తి తగ్గుతది. వాళ్ళకు ఇదివరకున్నంత యాక్టివ్‌గా ఉండకపోవచ్చు వాళ్ళు. ఇంకా దానికి సంబంధించి నేను రెమెడీ తర్వాత జెప్తాను. అది గాకుండా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అంటాం గదా! ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ గాని, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ గాని వచ్చి ఈ చర్మం మీద కురుపులు లాంటి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అది గాకుండా ఒకటి ఈ సంవత్సరం వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి కొద్దిగా కష్టకాలమే. సంతానం గురించి గూడా అంతే. సంతానము, వివాహం కొద్దిగా ఆటంకాలే ఉంటాయి వీళ్ళకి. అయితే నవంబర్ మిడ్ వీక్ వరకు అంటే 16 నవంబర్ వరకి కూడా వీళ్ళు కఠినమైనటువంటి పరీక్షలను ఎదుర్కొంటారు. ఆ తర్వాత కొద్దిగా తగ్గుతూ వెళ్ళిపోతుంది. అది కాకుండా వచ్చే గ్రహణం గూడా చంద్రగ్రహణం గూడా 2026లో వచ్చే గ్రహణం పుబ్బా నక్షత్రం అంటే సింహరాశిలో అవుతుంది. అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇక్కడ కూడా సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు. సింహరాశి వాళ్ళకి అనుకూలంగా లేదు. ఈ సంవత్సరము వీళ్ళకు వీలైతే అందుబాటులో అంటే మీకు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాలుంటాయి గదా! ఆ దేవాలయాలకు రెగ్యులర్‌గా సందర్శిస్తూ ఉండండి. తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు దానం చేసే ప్రయత్నం చేయండి ఒకసారి. ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయండి. అది కాకుండా ఎక్కడైనా చండీ హోమాలు గానియండి, తర్వాత ఎక్కడైనా దుర్గా సూక్త హవనాలు గానియండి జరుగుతుంటే తప్పకుండా వెళ్లి పార్టిసిపేట్ చేయండి. అంటే డబ్బులు ఖర్చు పెట్టి చేయమని చెప్పట్లేదు నేను. అట్‌లీస్ట్ అక్కడికెళ్లి ఆ మంత్రం వినండి. ఆ హోమం జరిగే ప్రాంతంలో మీరు ఉండండి చాలు. అది కాకుండా విప్ప పువ్వు అట్లాంటివి ఆ హోమానికి మీరు సమిధలుగా ఇచ్చిన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా విప్ప నూనెతో దీపం పెట్టండి ఈ ఇయర్ అంతా గూడా. అది ఎక్కువ ఫలితాలనిస్తుంది. ప్రతి నిమిషం గూడా మీరు మళ్ళీ చెప్తున్నా ప్రతి నిమిషం గూడా జాగ్రత్తగా ఉండండి. మాట ఎట్టి పరిస్థితిలో జారకండి. ఈ సంవత్సరం వీళ్ళకు అనవసరమైనటువంటి కలహాలు కనబడుతున్నాయి. అది చూసుకోండి. అది గాకుండా ధైర్యంగా ముందరికెళ్తాము అని మీరైతే మొదలుపెడతారో, అది ఆటంకాలతో కొద్ది దూరం వెళ్లి ఆగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు, పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు తూచి అడుగు వేయండి. ఇది ఖచ్చితమైనటువంటి సూచన. కానీ ఒకటి పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి లాభం ఈ సంవత్సరం. పౌల్ట్రీ అంటే కోళ్ల పెంపకం అది చేస్తారు గదా! వాళ్ళకి కొద్దిగా లాభమే ఉంటుంది. ఎందుకంటే కోళ్ళు అన్నీ గూడా ఈ కేతు రిలేటెడ్ ఆహ్, ఉంటాయి కాబట్టి అది బెనిఫిటే ఉంటుంది. ఏదైనా విలువైన వస్తువులుంటే జాగ్రత్త పెట్టుకోండి. అది పోయే అవకాశాలుంటాయి. అంటే బంగారం లాంటి వస్తువులు, అదే విధంగా విలువైన వస్తువులంటే గాడ్జెట్స్ ఉంటాయి గదా! అవి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. పాడే అవకాశం ఉంటుంది. తర్వాత పెద్దగా ర్యాంకులు అంటే ఇప్పుడు మెడికల్ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. పుబ్బ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మెడికల్ ర్యాంకులు వాటి కోసం ప్రయత్నం చేస్తే కొద్దిగా చూసి జాగ్రత్తగా వెళ్ళండి. దానికంటే ముందు మీరు ఒకసారి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన మొదలుపెట్టిన తర్వాతే మీరు ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ వైపు చూడండి. ఫలితాన్ని తీసుకుంటారు. తర్వాత మనము కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం.